హాయ్ అండి. బయట మేము రూ. 30 బాదం మిల్క్ షేక్ ఇప్పుడు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా గిన్నెలో బాదం పప్పుని వేసేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని బాగా నాననివ్వాలండి. ఇలా బాగా నానిన తర్వాత చూసారా ఎంత చక్కగా తొక్కొచ్చేస్తుందో. ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో గిన్నెలో 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదం పప్పుని మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొద్దిగా పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టేయాలి. ఇక ఇలా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గిన్నెలో ఇలాగ 6 లీటర్ పాలు పోసుకొని పాలు పొంగిన తర్వాత మిక్సీ ఆడిన బాదంని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 పొంగులు వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. తర్వాత పంచదార వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా చెక్కబడే వరకు కలిపేసుకోవాలి. ఇది చెక్కబడేలోపు కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి కొద్దిగా కలర్ వేసుకుంటున్నానండి. దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా చెక్కబడిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గడ్డతో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్లాస్లో బాదం పప్పుని జీడిపప్పుని వేసేసుకోవాలి. తర్వాత బాదం మిల్క్ షేక్ని వేసేసుకొని పైన ఇలా బాదం పప్పుతోని జీడిపప్పుతోని సర్వ్ చేసేసుకోవాలండి. ఈ బాదం మిల్క్ షేక్ని మీరు ఇంట్లో ట్రై చేయండి.